ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సాల్మన్ గారు, ఎస్పెషల్లీ ఒక 4-5 సంవత్సరాల నుంచి గమనిస్తే ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా బజ్ క్రియేట్ అయిపోయింది. అంటే కోవిడ్ ముందు వరకు కూడా 1 కోటో 2 కోట్లు ఎంతవరకు ఉన్న డిమాట్ అకౌంట్స్ ఇవాళ దగ్గర 17-18 కోట్ల వరకు వచ్చేసాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పైన ప్రతి ఒక్కరి దృష్టి, ప్రతి ఒక్కరి ఆసక్తి ఇన్వెస్ట్మెంట్స్ పెరిగింది. అది కూడా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మీద. అయితే మార్కెట్లోకి ప్రతిరోజు కొత్తగా చాలా మంది వస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక కంపెనీలో లేదంటే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటారు, ఎటువంటి ఫ్యాక్టర్స్ ని మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు కొత్తగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నాం అంటే? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇప్పుడు చూడండి, మన సుమన్ టీవీ ద్వారా మనం గత 5 ఏళ్ల నుంచి ఈక్విటీస్ మీద బాగా అవేర్నెస్ ఇస్తున్నాం. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. సేవింగ్స్, ఎఫ్డీస్, ఆర్డీస్ పెట్టుకుంటే కేవలం ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి రావాలి. అది కూడా ఈక్విటీస్ అనేది గత 45 ఏళ్ల నుంచి అసెట్ క్రియేటర్ ప్రూవ్ చేయబడింది. సెన్సెక్స్ లో 15% పైగా రిటర్న్ వచ్చింది. నిఫ్టీలో కూడా 12-14% వచ్చింది. వెల్త్ క్రియేషన్ కి ఈక్విటీస్ సూపర్ అని మనం ఇన్వెస్ట్మెంట్ అని అందరికి మనం అవేర్నెస్ ఇచ్చాము. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అయితే మనం ఏం చెప్తున్నాము, ప్రజలకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి బాగా అవగాహన ఇచ్చాము. ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పాము. అయితే కొంతమంది ఏమంటారంటే, కొంతమందికి ఉద్దేశం ఏమిటంటే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుందాం, మా ఓన్ ఈక్విటీస్ డైరెక్ట్ ఈక్విటీస్లో పెట్టుకుందాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ ఈక్విటీ కూడా తప్పు కాదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయినా కొనేది స్టాక్సే, డైరెక్ట్ ఈక్విటీస్ అయినా స్టాక్సే. అయితే డైరెక్ట్ ఈక్విటీస్లో ఏమిటి, మనమే ఫండ్ మేనేజరు, నేనే రీసెర్చ్ జర్నలిస్టు, అన్నీ నేనే చూసుకోవాలి. సో ఏ వ్యక్తి అయినా డైరెక్ట్ ఈక్విటీస్లో వెళ్ళాలనుకున్నప్పుడు అతను ఈక్విటీని రీసెర్చ్ చేయాలి. ఈక్విటీ అంటే మీకు తెలిసిందే ఉంది, కంపెనీలో ఓనర్షిప్ అంతే. అయితే డైరెక్ట్ ఈక్విటీస్లోకి వెళ్ళాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత వస్తుంది, తీసుకున్న రిస్క్ను బట్టి రిటర్న్ ఎంత వస్తుంది, డివిడెండ్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఫస్ట్ ప్రాథమికంగా చూసుకోవాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్. ఓకేనా విష్ణు గారు? ఫండమెంటల్ అనాలిసిస్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి విష్ణు గారు. 1 E, 2 I, 3 C. ఫస్ట్ ఎకానమిక్ కండిషన్స్. ఇప్పుడు మన దేశంలో సెన్సెక్స్, నిఫ్టీ ఉంది, మన దేశం యొక్క ఎకానమిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అది ఫస్ట్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఈ ఎకానమిక్ కండిషన్స్లో ఏమేమి వస్తాయి, మనకి జీడిపి వస్తుంది, మన జీడిపి ఎలా ఉంది, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉందా కండిషన్స్, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందా, తర్వాత WPPCI అంటే WPPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అలాగే CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, తర్వాత ఇది ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ మన దేశ ఎకానమీని సూచిస్తాయి. ఇవన్నీ బాగున్నాయి అనుకోండి. ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, పారిశ్రామిక గ్రోత్, ప్రొడక్షన్ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ ఎకనామిక్ దాంట్లో వస్తాయి, దేశం యొక్క ఎకనామిక్ దాంట్లో వస్తాయి. అంటే ఈ ఫ్యాక్టర్ బాగుండాలి. మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే, తర్వాత ఎంప్లాయ్మెంట్ సరిగా లేకపోతే, జీడిపి సరిగా లేకపోతే అప్పుడు అనుకూలం కాదు మార్కెట్స్కి. ఇవి చక్కగా ఉండాలి. అంటే ఫస్ట్ ఈ ఫ్యాక్టర్ చూసుకోవాలి. తర్వాత ఇండస్ట్రీ అనే సెక్టార్, అంటే ఏ సెక్టార్ అనుకూలంగా ఉంది. ఒక స్టాక్ పిక్ చేసుకునేటప్పుడు మనకి 15-20 సెక్టార్లు ఉంటాయి దేశంలో. ఏ సెక్టారు ఈ టైంలో అనుకూలంగా ఉంది,
స్టాక్స్ ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలం, స్టాక్స్ ఏమిటంటే అంత దీర్ఘకాలం కాకుండా కొంత షార్ట్ పీరియడ్లోనే వెల్త్ క్రియేట్ కావాలని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు రెసిషన్ టైంలో కూడా, రెసిషన్ ఉన్నప్పుడు కూడా ఫార్మా కానీ డిఫెన్స్ కానీ కొన్ని సెక్టార్స్ మీద ఎఫెక్ట్ పడదు, కన్జ్యూమర్ గూడ్స్ కానీ రెసిషన్ ఉంటే కూడా అది తప్పదు. ఓకేనా విష్ణు గారు? సపోజ్ ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చే ప్రయాణికుల్ని మనం కోవిడ్ వల్ల ఇంకోటి వల్ల ఆపేసాం అనుకోండి, అప్పుడు విమానయాన సంస్థల మీద ఎఫెక్ట్ పడుతుంది, హోటల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ టైంలో కూడా ఎఫెక్ట్ పడిన సంస్థలు సెక్టార్లు కొన్ని ఉంటాయి. అంటే ప్రతి సెక్టార్కి కొంత టైం అనుకూలంగా కొంత టైం ప్రతికూలంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, స్టాక్స్ పిక్ చేసుకునేటప్పుడు దేశ ఎకానమిక్ కండిషన్స్ ఒకటి చూసుకోవాలి, అది బాగుంది వెల్ అండ్ గుడ్. సెక్టార్ ఎకానమిక్ సెక్టార్ ఏ సెక్టార్ అయితే బాగుంటుంది సెక్టార్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమిటి, డైరెక్ట్ స్టాక్స్ కొనే వాళ్ళని మనం ఏం చెప్తున్నామంటే ఒకే సెక్టార్ పిక్ చేసుకోకుండా డిఫరెంట్ సెక్టార్స్, ఒక 5 నుంచి 10 సెక్టార్స్ మళ్ళీ అందులో చూస్ చేసుకోమని చెప్తున్నాం మనం. సెక్టార్స్ సెక్టార్ వైజ్గా చూడాలి. సైక్లికల్ సెక్టార్స్ ఉంటాయి, ఇన్సైక్లికల్ సెక్టార్స్ ఉంటాయి. సైక్లికల్ అంటే ఒక టైంలో పెరుగుతూ ఉంటాయి, ఇన్సైక్లికల్ అంటే రెసిషన్ ఇంకొక ప్రతికూల సమయాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. అలా చూజ్ చేసుకోవాలి. మూడోది, ఇవన్నీ అయిన తర్వాత ఏమిటంటే విష్ణు గారు, కంపెనీ అనాలిసిస్. కంపెనీ అనాలిసిస్ చూడాలి. అంటే ఆ కంపెనీకి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తాయి, డివిడెండ్స్ ఎలా ఇస్తున్నారు, డివిడెండ్స్ ఇవ్వకపోతే ఎంత ఆపర్చునిటీ ఉంది కంపెనీ పెరగటానికి. ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అంతర్గత విలువ. ఇప్పుడు ఒక కంపెనీ మార్కెట్లో ఒక రేట్లో ట్రేడ్ అవుతుంది, దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కోవాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చూద్దాం. అంతర్గత విలువ, ఆ విలువ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉందనుకోండి, కంపెనీ యొక్క అంతర్గత విలువ, ఆ స్టాక్ని మనం పిక్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క అంతర్గత విలువ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అమ్మాలన్నమాట. సో ఇవన్నీ కంపెనీ యొక్క లాభాలను బట్టి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలి. ఫండమెంటల్స్ అంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలి. ఏంటి కంపెనీ చేసే ఆ యొక్క కంపెనీ చేసే వ్యాపారం ఏమిటి, ఎంత సేల్స్ ఉన్నాయి, భవిష్యత్తులో ఏమి ఆర్డర్స్ ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ కట్టకముందు నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ కట్టిన తర్వాత ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీకి డెట్ ఎంత ఉంది అంటే అప్పు ఎంత ఉంది, ఇవన్నీ ఇవి ఎకనామిక్ వాల్యూ, ఈబిటా, ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఆ కంపెనీస్లోకి మనం ఇంట్రిన్సిక్ వాల్యూని బట్టి ఎంటర్ అవ్వాలి. ఇవన్నీ చెక్ చేయటాన్ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటంటే షార్ట్ పీరియడ్ కోసం కాదు, ఎవరైతే స్టాక్స్ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలనుకున్నారో వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకోవాలి. అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, సెక్టార్ గ్రోత్ ఎలా ఉంది, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి, లాభాలు ఎలా ఉన్నాయి, డివిడెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో వస్తాయి. సరే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో, ఈ రిస్క్ మనకు వద్దనుకుంటే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఈ రీసెర్చ్ని బట్టి మీరు స్టాక్ని పిక్ చేసుకొని చక్కగా మీరు కొనుక్కొని దీర్ఘకాలంలో ప్రతిఫలం పొందడానికి చక్కని అవకాశం ఉంది. మనం ఇక్కడ ఏంటి, స్టాక్స్ని పేర్లు చెప్పట్లేదు. స్టాక్స్ పేర్లు ఎప్పుడు కూడా మనం స్టాక్స్ పేర్లు చెప్పామనుకోండి విష్ణు గారు, ఎంట్రీ టైం చెప్తాం, ఎగ్జిట్ టైం మనం చెప్పలేదు అనుకోండి, ఏదైనా చిన్న రీజన్ వల్ల ఆ స్టాక్ పడిపోయినప్పుడు సామాన్యమైన ప్రజలకి నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి. మన సుమన్ టీవీ ద్వారా మన ఉద్దేశం ఏమిటి, సామాన్యమైన ప్రజలు కూడా మేలు పొందాలి, ఎడ్యుకేట్ అవ్వాలి, మేలు. అందుకని మనం ఏం చేస్తున్నాము, రీసెర్చ్ చెప్తున్నాం. స్టాక్ అనాలిసిస్ ఎలా, రీసెర్చ్ అనాలిసిస్ మీరు పిక్ చేసుకోవాలండి. ఎలా మన భారతదేశంలో 5,000 నుంచి 6,000 స్టాక్స్ ఉన్నాయి. అయితే మన 6,000 స్టాక్స్ ని మీరు రీసెర్చ్ చేయలేరు. మీరు ఫండమెంటల్ గా తీసుకుంటే సెన్సెక్స్ స్టాక్స్, నిఫ్టీ స్టాక్స్, నెక్స్ట్ నిఫ్టీ, యూనియన్ నిఫ్టీ, ఒక 150-200 కంపెనీస్ లోపు మీరు చూసుకోగలిగితే, అందులో ఒక 20-30 కంపెనీస్ మీరు చూసుకోగలిగితే దేశ ఎకానమీ, తర్వాత సెక్టార్, తర్వాత కంపెనీ. మళ్ళీ ఇందులో కూడా టాప్ డౌన్ అప్రోచ్, డౌన్ టు టాప్ అప్రోచ్. టాప్ డౌన్ అంటే ఏంటి, ఫస్ట్ దేశం ఎకానమీ చూస్తాం,
తర్వాత సెక్టార్ చూస్ చేస్తాం, తర్వాత కంపెనీ చూస్తే దాని టాప్ డౌన్. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి, ఫస్టే కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాం, అదే సెక్టార్ ఏ విధంగా ఉంది దాని కాంపిటీషన్, తర్వాత దేశం గురించి ఇది చూస్తే బాటమ్ అప్ అప్రోచ్. ఇవన్నీ అప్రోచ్లు, టాప్ డౌన్ బాటమ్ అప్, అన్నీ కరెక్టే. అన్నీ రీసెర్చ్ చేసుకొని స్టాక్ పిక్ చేసుకొని ప్రతిఫలం పొంది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సల్మాన్ గారు. కొత్తగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు, థ్యాంక్ యూ.